నమస్తే, వెల్కమ్ టు ఇదండి సంగతి. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? ప్రజా రాజధాని నిర్మాణానికి ఎన్ని వేల కోట్ల రూపాయల మేర ఖర్చవుతుంది? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రశ్నలు ఒకదాని వెంట మరొకటి వినిపిస్తున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా రాజధాని ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు భావోద్వేగంతో పరిసరాలన్నీ కలియదిరిగారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పీపుల్స్ క్యాపిటల్ ఎప్పుడు పూర్తవుతుందన్నది ఇప్పుడే చెప్పడం కష్టమన్నారాయన. ఏదేమైనా అమరావతిని పునర్నిర్మిస్తామని తేల్చి చెప్పారు. మరోవైపు ప్రజల వద్ద తేల్చుకునేందుకు మాజీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారా? వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాటల వెనుక ఉన్న ఉద్దేశమేంటి? ఇక లోక్సభ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 1/2 సీట్లు రావడం, అధికారంలో ఉన్న చోట కూడా తక్కువ సీట్లు రావడంపై ఫోకస్ పెట్టింది హైకమాండ్. ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రాజధాని అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది? ఎన్ని రోజుల్లోగా పూర్తవుతుంది? ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు. అయితే ప్రజా రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పుడు చెప్పడం కష్టమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గల్లాపెట్ట మొత్తం ఖాళీ అయిందన్న ఆయన ఖజానాలో ఎన్ని డబ్బులున్నాయన్నది తెలియదన్నారు. అయినా సరే వెనకడుగు వేసేది లేదన్న చంద్రబాబు అమరావతిని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. ఇప్పటికే మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసిన నేపథ్యంలో ఆ మేరకు నిధులను సమకూర్చుకోవడం ఎలా అన్నది కూటమి ప్రభుత్వానికి సవాల్గా మారిందన్న మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ను సంక్షిప్తంగా పిలిచే ఏపీ పేరుకు సరికొత్త నిర్వచనం చెప్పారు సీఎం చంద్రబాబు. ఏ అంటే అమరావతి అని, పి అంటే పోలవరం అని ప్రకటించారు. ఈ రెండు సంపద సృష్టి కేంద్రాలని, వీటి కారణంగా యావత్ సమాజానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు ముఖ్యమంత్రి. టీడీపీ కూటమి అధికారంలోకొచ్చి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదట పోలవరం వెళ్లగా ఇప్పుడు అమరావతిలో పర్యటించారు. అయితే ఈరోజు ఒక్క విషయం ఎక్కువంటే అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికీ ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. ప్రజావేదిక ప్రాంతంతో మొదలుపెట్టి సుమారు 4 గంటల పాటు అక్కడ ఉన్న నిర్మాణాలను అన్నింటినీ పరిశీలించారు ఏపీ సీఎం. ఈ సందర్భంగా కొంత భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. ప్రజావేదికను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించిన ఆయన, ఈ 5 ఏళ్ల పాటు పనులు కొనసాగించి ఉంటే ఇప్పటికీ ఖచ్చితంగా రాజధాని నిర్మాణం ఓ కొలిక్కి వచ్చేదన్నారు. గత వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించిన ఆయన రాజధాని ప్రాంతంలోని కట్టడాల వద్ద తుమ్మ చెట్లు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన మెటీరియల్, పైపులు, ఇసుక సైతం దోచుకుపోయిన పరిస్థితి ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అక్కడి నుంచి నేరుగా ఒకసారి బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళాను. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపులు దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లేస్తే మెటలు కూడా దోవకపోయారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు. ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి, పక్కనే సెక్రటరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం. ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టిన బిల్డింగు, అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
రాష్ట్ర గల్లాపెట్టే ఖాళీ అయిందన్న ఆయన అసలు ఖజానాలో ఎంత డబ్బుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. అంతేకాదు బడ్జెటేతర అప్పులు చేశారని తెలిపిన సీఎం అన్ని అంశాలను ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. అంతేకాదు ఓ శ్వేతపత్రం విడుదల చేసి అనంతరం అందరి సలహాలు సూచనలు తీసుకుని కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అయితే ప్రస్తుతం రాజధాని పునరుద్ధరణ నిర్మాణ పనులను తుమ్మ చెట్ల తొలగింపుతో మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు. టెండర్లు పిలిచి పారదర్శకంగా ముందుకు వెళ్లనున్నట్లు చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. మీడియా మొత్తం బిల్డింగ్స్ అన్ని చూశారు, బూజు పట్టిపోయినాయి, కొన్ని డోర్స్ అన్ని పోయినాయి, కొన్ని అయితే ఎరగొట్టారు, విధ్వంసం చేశారు. ఎన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేయాలనో అన్ని కార్యక్రమాలు. ఒక రైతులు ఎంత కాపాడాలనుకున్నా పోలీసులు ఏకపక్షంగా వీళ్ళ మీదనే కేసులు పెట్టారు. కాంట్రాక్టర్ల మెటీరియల్ ఇక్కడ పెడితే ఆ మెటీరియల్ దోచుకొని పోయే పరిస్థితికి వచ్చారు. అడిగితే వాళ్ళను కూడా కొట్టే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణం, చాలా దౌర్జన్యం. ఏది ఏమైనా మళ్ళీ నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను, ముందు ఒక మాట చెప్పాను. ఒక టెండర్ పిలిచి రాజధాని మొత్తం ఈ తుమ్మ చెట్లన్నీ తీయండి, కనీసం ఒక క్లారిటీ వస్తుంది, ఒక విజిబిలిటీ వస్తుంది. అంత లోపల మనం అంతా కూడా ప్రజలతో చర్చించిన తర్వాత ఏం చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. ఒక దుర్మార్గమైన వ్యక్తి చేసే విధ్వంసానికి అమరావతి బలైపోయింది. రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. ఆ విషయమే ప్రజలకు చెప్తూ ఏపీ అంటే అమరావతి, పోలవరం అని కొత్త అర్థం చెప్పిన చంద్రబాబు ఆ 2 ప్రాజెక్టులు తమకు అత్యంత ప్రాధాన్యత అంశాలని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ వాటి నిర్మాణానికి నిధులు ఎంత ఖర్చవుతాయి, ఇంకా ఎంత అవసరమవుతుంది, వాటికి నిధుల సేకరణ సంగతేంటి, రుణాలను ఎలా తీసుకొస్తారు అన్నదే అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఇప్పటికే గత ప్రభుత్వం ఎన్నో తాకట్టు పెట్టిందని విమర్శించారు టీడీపీ నేతలు. పైగా ఇటీవలే అమరావతి నిర్మాణానికి తాజా రేట్ల ప్రకారం చూస్తే 1,00,000 కోట్ల వరకు ఖర్చవుతుందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు అన్ని నిధులు ఎలా తీసుకొస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే ఎవరేమన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అమరావతి నిర్మాణం ఆగదన్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే కాకుండా పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటించారు చంద్రబాబు. హీరోషిమా ఒకటి, నాగసాకి అనుకోండి, నాగసాకి 2. సెకండ్ వరల్డ్ లో మొత్తం బాంబులేసి మొత్తం డివాస్టేషన్ జరిగితే కొన్ని డికేడ్స్ అక్కడ పుట్టిన వాళ్ళు కుంటిగా గుడ్డిగా పుట్టారు. పంటలు కూడా రాలేదు, భూములు కూడా ఇది అయిపోయినాయి. అవన్నీ గుర్తుగా 2 ప్రాంతాలను ఇప్పుడు కూడా అట్లనే పెట్టారు. అంటే దానికి కారణం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మళ్ళీ మనం కష్టపడాలని అనునిత్యం ప్రజలకు గుర్తు చేశారు. ఈరోజు అదే 2వ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న జపాన్ ప్రపంచంలోని అగ్రదేశంగా తయారైందంటే ఇలాంటివి చూసి పట్టుదల పెంచుకోవడం. ఏవేవి తొందరగా అవుతాయి, ఏవేవి అవసరం ఉంటుంది, 2 కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఎంత తొందరలో పూర్తి చేయాలో పూర్తి చేస్తాం. యాక్టివిటీ కూడా పూర్తి చేస్తాం. అందరి సహకారం తీసుకుంటాం. అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు భాగస్వాములు అయితే వెల్కమ్ చేస్తాం. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రమంటూ ఇతర రాష్ట్రాల వాళ్లు, ఇతర పార్టీల వాళ్లు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ విషయంలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ అంశంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతుందా? పనులు శరవేగంగా సాగి ప్రజా రాజధాని అమరావతి రూపురేఖలు మారిపోతాయా అన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఇది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.